ప్రజలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆస్కారం అయితే చుట్టిందనమాట. సో ఈరోజు చూసుకున్నట్టయితే శంకుస్థాపన వచ్చేసి కూడా ఈ నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్దారులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ఎప్పటి నుంచి అమౌంట్ అనేది ఇచ్చేసి నెల డబ్బులు అనేవి పడుతున్నాయి. అలాగే జూలై నెలకు సంబంధించి అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. పెన్షన్దారులు అందరూ కూడా ఇక్కడ కొత్తగా మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి గైస్. సో ఓకే, ఇక్కడ మనకు విషయంలోకి అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో మేడారానికి అయితే వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వనదేవతలను అయితే దర్శించుకుంటారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరైన పెన్షన్లను మంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే దాదాపు 16,000 కోట్ల అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రులతో వచ్చేసి కూడా ఇక్కడ మనకు దీనికి సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఇవి అమలు చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశం అవుతుందన్నమాట. మొన్ననే అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ఈ నెల డబ్బులు వచ్చేసి కూడా మనకు దాదాపు ఇంకొక 1 to 2 months అమౌంట్ అయితే వచ్చేసి కూడా ఈ స్టార్ట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట ప్రక్రియకు సంబంధించి. సో ఇక్కడ మనకు జూలై నెల సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీ అందరికీ కూడా జూలై మంత్ అమౌంట్ ఇక్కడ ఈ విషయంలోకి అయితే ఒకసారి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21st జూలై అమౌంట్ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. ఎవరి ఇక్కడ మనకు మంత్ పెన్షన్ డబ్బులకు సంబంధించి ఒకసారి అయితే మనం వెళ్ళినట్లయితే ఎప్పుడైనా కానీ నెల డబ్బులు వచ్చేసి కూడా మనకు కొంచెం ఆలస్యంగా పడతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు దాదాపు అయితే మంత్ ఇక్కడ మనకి ఇచ్చిన డేట్ ప్రకారం అయితే తేదీల ప్రకారం అయితే ఇక్కడ మనకి ఏం ఉండదన్నమాట. సో ఆలస్యం కావచ్చు, సో కొంచెం ముందుగా వచ్చి కూడా నెల డబ్బులు అమౌంట్ వచ్చేసి కూడా పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడే మనకు చూసుకున్నట్టయితే మనకు పోస్టల్ శాఖ ద్వారా కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక నుండి మనకు దాదాపు అయితే ఇప్పటికీ 1 month to 2 months అవుతుందన్నమాట. సో ఈ చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. సో బ్యాంక్ టు డైరెక్ట్ పెన్షన్దారు ఖాతాలోకి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అన్నీ కూడా అమౌంట్ వచ్చేసి కూడా పడే ప్రక్రియకు సంబంధించి ఇక్కడ మనకైతే చేంజెస్ చేసారు అనమాట. సో ఇక్కడ మనకు ఎవరి మంత్లీ పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా ఇక్కడ తదుపరి నెలలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మనకు ప్రీవియస్ మంత్ అమౌంట్ వచ్చేసి కూడా ఈ నెక్స్ట్ మంత్ అమౌంట్ నెల డబ్బులకు సంబంధించి కూడా క్రెడిట్ అయితే అన్నమాట. సో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. పెన్షన్దారులు అందరికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మీరు అందరికీ తెలుసు అనర్హుల పెన్షన్ సంబంధించి కానివ్వచ్చు. అలాగే ఎలిజిబిలిటీ ఇప్పటివరకు అయితే అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా ఈ రోజు అయితే శాంక్షన్ అవుతుంది అన్నమాట. సో పెన్షన్ సంబంధించి ఈ రోజు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ స్పందించనున్నట్లయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వద్దు అన్నమాట. సో ఓకే గైస్, ఇక ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఇక్కడ తెలుసు కదా కొత్త పెన్షన్దారులందరికీ కూడా ఇక్కడ వాట్సాప్ గ్రూపులలో మీ తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి. సో ఓకే గైస్, హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.